ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులతో కిటకిటలాడుతున్న నాగేంద్ర స్వామి ఆలయాలు ఇక ఉదయం నుంచి పుట్టల దగ్గర పాలు పోసేందుకు క్యూ కట్టారు మహిళలు. ప్రత్యేక పూజలు చేసి ఒకరికొకరు వాయనం ఇచ్చుకుంటున్నారు. 1000 స్తంభాల ఆలయం పబ్లిక్ గార్డెన్లోని పుట్టల దగ్గరకు మహిళలు భారీగా తరలివచ్చారు. ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలో నవనాగ క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులతో కిటకిటలాడుతున్న నాగేంద్ర స్వామి ఆలయాలు ఇక ఉదయం నుంచి పుట్టల దగ్గర పాలు పోసేందుకు క్యూ కట్టారు మహిళలు. ప్రత్యేక పూజలు చేసి ఒకరికొకరు వాయనం ఇచ్చుకుంటున్నారు. 1000 స్తంభాల ఆలయం పబ్లిక్ గార్డెన్లోని పుట్టల దగ్గరకు మహిళలు భారీగా తరలివచ్చారు. ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలో నవనాగ క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. రైటిక వరంగల్లో నాగుల పంచమి పూజలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, నాగుల పంచమి విశిష్టత ఏంటి? పూజలు ఎలా జరుగుతున్నాయి అక్కడ? మాధురి, మన సంస్కృతిలో పాములను కూడా పూజించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. అందులో భాగంగానే ఈ శ్రావణ మాసంలో వచ్చే పంచమికి చాలా విశిష్టత ఉంటుంది. అనేక దోషాలు పోవాలంటే ఆ నాగేంద్రుడికి సంబంధించినటువంటి కరుణ కృప ఉండాలి అనేది భక్తుల విశ్వాసం. అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా మహిళలైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పుట్టల దగ్గర నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నాగేంద్రుడి సంబంధించినటువంటి ఆలయాలలో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావచ్చు, అదేవిధంగా ఇటు పుట్టల దగ్గర కావచ్చు, నాగమయ్య గుడులకు సంబంధించినటువంటి దగ్గర కావచ్చు, ఇటు హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయం, అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి ఆలయాలు, ఇలా అనేక రకాల ఆలయాలలో కూడా ఈ రోజంతా ఈ విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తాడు. అయితే అనేక రకాలైనటువంటి కాల సర్ప దోషాలు కావచ్చు, తర్వాత జన్మహత వచ్చేటువంటి దోషాలు కావచ్చు, ఇవన్నీ వీటన్నిటి నుంచి విముక్తి లభించాలి అంటే ఆ నాగేంద్రుడి సంబంధించినటువంటి కృప ఉండాలనేది భక్తుల విశ్వాసం. అందుకోసమే నాగేంద్ర స్వామి దేవాలయాల్లో ఈ రోజంతా ప్రత్యేక అభిషేకాల కోసం కావచ్చు, వీటన్నిటి కోసం వస్తుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఇదే విధమైనటువంటి అభిషేకాలు నిర్వహిస్తూ వస్తుంటారు. ప్రస్తుతం అయితే మనం ఈ నవనాగుల క్షేత్రంలో ఉన్నాము. నవనాగుల క్షేత్రానికి సంబంధించినటువంటి ఆలయంలో కూడా భక్తులకు సంబంధించి కూడా చూడొచ్చు. ఈరోజు సహస్ర ఘట అభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. ఘటం అంటే మట్టితోటి చేసినటువంటి కుండ, దానికి సంబంధించినటువంటి దాంట్లో ద్రవ్యములతోటి ఆ నాగేంద్రుడికి సంబంధించినటువంటి అభిషేకం నిర్వహిస్తే తాము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అదేవిధంగా ఇప్పటి వరకు తమను వెంటాడుతున్నా కావచ్చు, లేదా జన్మాత వచ్చినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ ఒక్క నాగేంద్రుడు కాదు, ఇవి నవనాగేంద్రులకు సంబంధించినటువంటి ఆలయం. శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి శేషు సంబంధించినటువంటి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఉన్నటువంటి నవనాగులకు కూడా ఈ సహస్ర ఘట అభిషేకాలు కూడా నిర్వహిస్తారు. అంటే ఈ నాగేంద్రుడికి సంబంధించినటువంటి పాముగా చూస్తాం, విషసర్పంగా చూస్తుంటాం, కానీ అదే నాగేంద్రుడికి సంబంధించినటువంటి దేవతలుగా కొలుస్తాం. నాగదేవతను విశిష్టమైనటువంటి పూజలు చేస్తారు. అసలు ఈ పంచమికి ఈ ఉన్నటువంటి పంచమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? మన భూమిని ఒకసారి ఆదిశేషుడు ఉద్ధరించాడు. విష్ణుమూర్తి వరాహ రూపంలో ఉద్ధరించాడు. అట్లాగే ప్రత్యేకంగా ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానుపుగా ఉంటాడు, శంకరుడికి ఆభరణంగా ఉంటాడు. మన దగ్గర ఏమిటే ప్రతి ప్రాణి ఆ దేవతా స్వరూపమే. అది విష సర్పమనగా కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, భూమాత అంటాం. సనాతన ధర్మంలో ప్రతి ప్రాణి ఆ దైవాంశ సంభూతమైనది. అట్లాగే శ్రావణ మాసం శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమి అని అంటారు. ఈరోజు ఎవరైతే ఆవు పేడతో తమ ఇంటి ముందు సర్పాకారములను రచించి పూజిస్తారో, నాగమయ్యను పూజిస్తారో వాళ్లకు సర్పముల యొక్క బాధ ఉండదు, వాళ్ళింట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుందని పురాణాలు చెప్పాయి. అంటే ఉదయం నుంచి చూస్తే ఆలయాల దగ్గర కావచ్చు, పుట్టల దగ్గర కూడా పాలు పోస్తున్నారు, తర్వాత రకరకాల నైవేద్యాలు చేస్తున్నారు. అంటే ఈ నాగపంచమికి సంబంధించి ఎలాంటి పూజలు చేయాలి, ఆ నాగేంద్రుడికి సంబంధించినటువంటి కృప వాళ్ళ మీద లభించాలన్నా ఏ విధమైనటువంటి ఆచారం వ్యవహరించాలి? దేవతకు
మనకు ఏ వస్తువు ఇష్టమో ఆ దేవతను ప్రధానంగా సమర్పిస్తారు. నాగేంద్రుడికి క్షీరప్రియుడు. నాగేంద్రుడు పాలు ఇష్టం కాబట్టి బాగా పాలు ఇస్తాడు. పంచామృత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర అన్నిటితోటి స్వామివారిని అభిషేకించిన ప్రధానంగా నాగమయ్యకు పాలు ఇష్టం కాబట్టి బిందెలు బిందెలు పాలు. గుణ విశేషే ఫల విశేష. పాలకు అధిదేవత ఎవరు? సోముడు. అందులో ఇవాళ మంగళవారం పంచమి. పంచమికి అధిదేవత నాగేంద్రుడు, మంగళవారానికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అన్నీ కలిసి రావడం అనేది ఈ సంవత్సరం ఒక విశిష్టమైన పుణ్యప్రదమైన దినం కాబట్టి తండోపతండాలుగా పురాణాలు మనకు వేదాలు, పురాణాలు, స్మృతులు, రామాయణం, భారతం ఇత్యాది ఇతిహాసాలు, ఈ ఇతిహాసాలలో ఎక్కడ వేటి గురించి చెప్పబడ్డాయో వాటన్నిటినీ మనం పాటిస్తాం. ఇతిహాస పురాణాభ్యాం వేదం సమబోధని వేదానికి అర్థం చెప్పాలని వీటి ఆధారంగానే చెప్తాం. అట్లాగే మనకు పలు ఇతిహాసాలలో, పలు పురాణాలలో ఈ రోజు చాలా గొప్పగా చెప్పబడింది కాబట్టి ఈరోజు స్వామిని ఆరాధిస్తాం. సహజంగా నాగదోషాలు అంటారు, సర్పదోషాలు అంటారు, తర్వాత ఇవన్నీ కూడా దోషాలు అనేది ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు అభిషేకం చేసుకుంటే లేదా నాగేంద్రుడికి పూజలు చేస్తే వీటన్నిటి నుంచి కొంత విముక్తి లభించే అవకాశం ఉందా? ప్రతి ప్రాణి సుఖాన్నే కోరుకుంటాడు, దుఃఖాన్ని కోరుకోడు. సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి కావాలి. దుఃఖం అనేది తొలగిపోవాలి, సుఖం అనేది ప్రాప్తింప చేసుకోవాలి. ఎట్లా? పుణ్యం వల్ల సుఖాలు ప్రాప్తిస్తాయి, పాపం వల్ల, పుణ్యం వల్ల దేవతలు దగ్గరవుతారు. పుణ్యం వల్ల దేవతలు దగ్గర అవుతారు, పాపం వల్ల అసురీ శక్తులు దగ్గర అవుతాయి. ఇక్కడ ఈ క్షేత్రంలో నవనాగులు ఉన్నాయి. నవనాగులను పూజించడం, నవనాగులను ఏర్పాటు చేయడం, ఇలాంటి ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఈ నవనాగులను ప్రతిష్ఠించి పూజ చేయడం ఏంటి? అయితే ఈ కాజీపేట ప్రాంతం అంతా, కాజీపేట మెట్టుగుట్ట హిడింబాశ్రమం. ఏది? పాండవులు కొన్నాళ్ళు హిడింబాశ్రమంలో ఉన్నారు. అప్పుడు ఆ సోపానగిరిలో ఆ రామలింగేశ్వరుణ్ణి ఆరాధించారు, అప్పుడే భద్రకాళిని ఆరాధించారు. ఇక్కడ పలు శివాలయాలు కట్టారు. ఈ ప్రాంతం అంతా పాండవులు సంచరించిన ప్రదేశం. ప్రకృతి మాత, ఆ మహాకాళి స్వరూపం, ఆ ద్రౌపది మాత అడుగుపెట్టిన ప్రదేశం ఇది. అయితే ఇక్కడ మన ఎన్నో పవిత్రమైన స్వయం వ్యక్తమైన వైష్ణవ క్షేత్రాలు, శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి పాండవులు సంచరించిన ప్రదేశంలో ఇది ఈ కేతంపల్లికి ఒక విశిష్టత ఉన్నది అని మన గంటా పవన్ కుమార్ నాగేంద్ర స్వామి ఉపాసకులకు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసకులకు ఆ పరమాత్మ చైతన్యం అనేది ఆయనలో కలిగి ఆ జాగృతమై ఇక్కడ ఈ క్షేత్రాన్ని నిర్మించాలని, ఆయన ఊరు కాదు, పేరు కాదు, కానీ ఇక్కడ ఈ క్షేత్రాన్ని నిర్మించి ఆరాధించాలి అన్న సంకల్పం పరమాత్ముడిచ్చి ఈ క్షేత్రాన్ని ఇక్కడ చేసి స్వయం తీర్థా పరాంతారది మనిషి అన్నవాడు తాను తరిస్తూ 10 మంది తరిపజేయాలి. ప్రస్తుతం అయితే నాగపంచమికి సంబంధించినటువంటి విశిష్టత ఈ రోజంతా పుట్టల దగ్గర కావచ్చు, ఇప్పుడు మనం ఉన్నటువంటి నవనాగ క్షేత్రం దగ్గర కావచ్చు, శతఘటాభిషేకానికి సంబంధించినటువంటి అభిషేకం కూడా నిర్వహిస్తున్నారు. పుట్టల దగ్గర మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామివారికి పాలు, తర్వాత నైవేద్యాలు పెట్టి పూజలు చేస్తున్నారు. ఆ దోషములన్నింటి నుంచి కూడా విముక్తి కలిగించాలంటూ కూడా ఆ నాగదేవతను పూజిస్తున్నటువంటి భక్తి పార్వశ్యంగా అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి ఆలయాలు కావచ్చు, లేదా నాగమయ్యకు సంబంధించినటువంటి పుట్టలు ఉన్న దగ్గర కావచ్చు, ఇలా భక్తులతోటైతే సందడిగా మారింది. ఈ రోజంతా కూడా ఈ నాగపంచమి, శ్రావణ మాసం అంటేనే చాలా విశిష్టమైనటువంటి నెలగా భావిస్తారు. పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా ఉంటాయి. అందులోని ఈ నాగపంచమికి చాలా విశిష్టత. మంగళవారం కూడా కలిసి రావడం, సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామి అధిదేవతగా ఉండే రోజు కాబట్టి ఈ రోజంతా కూడా ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు కావచ్చు, ఇటు నాగమయ్య దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి తమ పూజలు నిర్వహిస్తున్నటువంటి భక్తుల సందడిగా నెలకొందని చెప్పొచ్చు. మాధురి.